హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పార్వతీస్ కుకింగ్ ఛానల్. ఈరోజు నేను చూపించే సరికొత్త వంటకం కేఎఫ్సి స్టైల్ చికెన్ ఎలా చేసుకోవాలో మనం ఇంట్లో ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. చూడండి ఒకసారి. అందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను 1/2 కిలో చికెన్ తీసుకున్నానండి. 1/2 కిలో చికెన్ లాలీపాప్స్ టైప్లో మనం కట్ చేసుకున్నామండి. తీసుకొని మెయిన్ ఇంగ్రీడియంట్స్ దీనికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చి చికెన్ మ్యాగ్నెట్ అండి. ఇది ఎలా చేసుకోవాలో తర్వాత చెప్తాను. ఇప్పుడు ఇందుకు కావాల్సిన వస్తువులు చూడండి. చికెన్ మ్యాగ్నెట్, 1/2 కప్ బ్రెడ్ పౌడర్, 1 కప్ మైదా, మనకి 1/2 kg చికెన్. ఈ 4 ఇంగ్రీడియంట్స్తో కేఎఫ్సి స్టైల్ చికెన్ ఇంట్లోనే ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను 1/2 కిలో చికెన్ని లాలీపాప్స్ టైప్ కట్ చేసుకున్నానండి. చూడండి, ఇలా లాలీపాప్ స్టైల్ కట్ చేసుకున్నా. ఈ చికెన్ని క్లీన్ చేసి ఇలా పెట్టుకున్నా. ఇప్పుడు మనకి చికెన్ మ్యాగ్నెట్ ఉంది కదండి, ఈ చికెన్ మ్యాగ్నెట్ని బాగా చికెన్ మొత్తం మిక్స్ అయ్యేలాగా మనం వేసుకొని, చూడండి నేనైతే చికెన్ మ్యాగ్నెట్ వేసి ఇలా మిక్స్ చేసుకున్నా. ఇప్పుడు ఈ చికెన్ని మనం ఒక 1/2 అవర్ అండి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాము. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత ఎలా చేయాలో ప్రాసెస్ నేను చూపిస్తాను. చూడండి, డీప్ ఫ్రిడ్జ్లో ఇలా పెట్టేశాను. ఒక 1/2 అవర్ తర్వాత మనం బయట తీసి చేద్దామండి. చూడండి ఫ్రెండ్స్, 1/2 అవర్ తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి చికెన్ని బయట తీసాను. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ప్లేట్ తీసుకొని, ఒక ప్లేట్ అండి, ఇందులో చెప్పాను కదండి 1 కప్ మైదా తీసుకోవాలి. 1 కప్ మైదా అండ్ అలాగే 1/2 కప్ బ్రెడ్ పౌడర్ అండి. బ్రెడ్ పౌడర్ వేసుకొని 2 మిక్స్ చేసుకోండి బాగా. ఆ 2 బ్రెడ్ పౌడర్ని అండ్ మైదా 2 మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఈ చికెన్ పీసెస్ ఉన్నాయి కదండి, ఈ చికెన్ పీసెస్ తీసుకొని ఇందులో బాగా పౌడర్ అంతా పట్టించాలి. చూడండి, ఇలా పౌడర్ అంతా బాగా చికెన్కి పట్టేలాగా అంతా బాగా ప్రెస్ చేస్తూ, మనం ఇలా ప్రెస్ చేస్తూ పట్టించాము. దీన్ని ఇలా హోల్స్ ఉన్న జల్లెడ లాంటి బౌల్ ఒకటి తీసుకోవాలి. మీరు తీసుకొని ఇందులో వేసుకోండి. ఇలా పట్టించిన చికెన్కి పౌడర్ అంతా, ఈ బ్రెడ్ పౌడరు, ఈ మైదా పౌడర్ అంతా పట్టించి బాగా ఈ చికెన్ పీసెస్ అన్ని ఇలా ఇందులో వేసుకోవాలి. మనం ఇలా వేసుకొని, ఇప్పుడు చూడండి హోల్స్ ఉన్న బౌల్ ఎందుకు తీసుకున్నామంటే ఇప్పుడు నేను మీకు చెప్తాను. అలాగే మళ్ళీ 1 బౌల్లో వాటర్ తీసుకోవాలి. 1 బౌల్లో వాటర్ తీసుకొని ఈ చికెన్ హోల్స్ ఉన్న బౌల్లో వేసాం కదా, దీన్ని వాటర్లో డిప్ చేయాలండి. బాగా ఇలాగా చికెన్ పీసెస్ అన్నీ మునిగేలాగా మనం వీటిని వాటర్లో డిప్ చేయాలి. ఇలా డిప్ చేసి తీయాలి. 2 టైమ్స్ అలాగా డిప్ చేసి రిమూవ్ చేయాలి. ఇలా వాటర్లో డిప్ చేసి తీసాం కదండి, ఎక్కువ టైమ్స్ డిప్ చేయకూడదండి. డిప్ చేస్తే మళ్ళీ ఆ పౌడరు, ఆ స్పైసీ టేస్ట్ అంతా పోతుంది. 2 టైమ్స్ మాత్రమే డిప్ చేసి ఇలా సైడ్కి పెట్టుకోండి. ఓకే అండి, అది అలా సైడ్ పెట్టాక ఇందాక మిక్స్ చేసిన పౌడర్ ఉంది కదండి, మనకి ఈ బ్రెడ్ పౌడరు మైదా మిక్స్ చేసిన పౌడర్ ఉంది కదా, దాన్ని మళ్ళీ ఇప్పుడు ఈ చికెన్ పీసెస్ని సెకండ్ టైం మళ్ళా మనం బాగా చికెన్కి పట్టించాలండి. ఇలా ప్రెస్ చేస్తూ అన్నీ పట్టించుకోవాలా. ఇట్లే పట్టించుకొని బాగా సపరేట్గా 1 ప్లేట్లోకి తీసుకోవాలండి. చూడండి, అన్నీ మళ్ళీ సెకండ్ టైము పౌడర్లో బాగా డిప్ చేసి పౌడర్ని బాగా చికెన్కి పట్టించి ఇలా పెట్టుకున్నాము. ఇప్పుడు నేను ముందుగానే స్టవ్ పైన ఆయిల్ హీట్ చేశానండి. పీసెస్ని, ఈ చికెన్ పీసెస్ని ఇంకా మనం ఆయిల్లో వేసి బాగా డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇలా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి, మనకి ఇలాగా మరీ రెడ్గా కాకుండా కొంచెం బ్రౌనిష్ కలర్లో కుక్ అయ్యాయండి. ఆల్మోస్ట్ మనకి ఫ్రై అయిపోయినాయి. ఓకే అండి, బాగా మనకి డీప్ ఫ్రై అయిపోయినాయి. ఇంకా నేను ప్లేట్లోకి
తీసుకుంటున్నానండి ఆయిల్లో నుంచి. చూడండి ఎంత బాగా కుక్ అయినాయో. ఓకే గాయ్స్, రెడీ టు వెరీ టేస్టీ యమ్మీ అండ్ కేఎఫ్సి స్టైల్ చికెన్ లాలీపాప్స్. ఓకే, చికెన్ మ్యాగ్నెట్ కావాలంటే 20 కామెంట్స్ చేయండి. చికెన్ మ్యాగ్నెట్ ఎలా చేసుకోవాలో చెప్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్